హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అయితే తెలుసుకుందామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ మనకు శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఈ శుభవార్త మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే రాలేదండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ శుభవార్త అయితే విడుదలైంది. అయితే ఆ శుభవార్త ఏంటంటే, ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే పెట్టారండి. ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరూ 10 సంవత్సరాలు దాటితే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త రూల్ అనేది విధించారు. అయితే పలుమార్లు దీనికి సంబంధించినటువంటి డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా మనకు డేట్ అనేది కంప్లీట్ అయింది. సో చాలామంది ఆధార్ కార్డులకు సంబంధించి ఏంటంటే, ఏదైతే అప్డేట్ ఉందో అది చేసుకోలేదని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి, అయితే ఈ ఏదైతే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ చేసుకోవాలని, సో మళ్ళీ మనకి ఏంటంటే జూన్ 15, 16వ తేదీ వరకు అయితే మళ్ళీ గడువు అనేది పెంచారండి. సో మనకి ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోండి. సో ఎవరైనా చేసుకొని వారు ఉంటే కనుక మీ యొక్క మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోండి. ఆ అప్డేట్ ఏంటంటే, ఆధార్ కార్డులకు సంబంధించి మీ యొక్క పేరు కానివ్వచ్చు, మీ యొక్క చిరునామా కానివ్వచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, మీ యొక్క ఇంకా ఏమైనా ప్రతి ఒక్కటి మీరు మార్చుకోవాలన్నా కానీ అలాంటి వాళ్ళు ఈజీగా మీరు మార్చుకోవచ్చండి. మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలంటే కుదరదు. సో ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే మా కార్డులు యాక్టివ్లోనే ఉంటాయి కదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకొని ఎడల మీ యొక్క ఆధార్ కార్డు ఉన్నా కానీ లేనట్లే అని చెప్పేసి ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి. సో అప్డేట్ చేసుకుంటే కనుక మీరు ఆధార్ కార్డు ద్వారా ఏదైతే బెనిఫిట్ మీరు పొందుతూ ఉన్నారో ఆ బెనిఫిట్ కానివ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇండియాలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేవి 2 కళ్ళలాగా తయారయ్యాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం దేశంలో ఉండాలంటే ఆధార్ కార్డు, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ పరంగా కానివ్వచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆధార్ కార్డును మోస్ట్ ఇంపార్టెంట్గా అయితే వాడుతున్నారు. ఆధార్ కార్డు లేనిదే మనం ఏంటంటే ఒక రైలు టికెట్ కూడా మనం తీసుకోలేమండి. అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోండి. సో అప్డేట్ అనేది చేసుకొని వారు మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు 150 రూపాయలు చెల్లిస్తే కనుక, 100 రూపాయలు చెల్లిస్తే కనుక వాళ్ళే క్లియర్గా అప్డేట్ చేసి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఒకవేళ చేసుకొని ఉంటే ఓకే, చేసుకోలేకపోతే కనుక మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.